చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు జంగరాయి గ్రామ సర్పంచ్ ఆవులు గోపాలరెడ్డి మాట్లాడారు. అధికంగా బిల్లులు చేయించుకుని ఎంబీ రికార్డు చేయించి చెక్కు మెజర్మెంట్ చేయించుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ఇవ్వకూడదని గోపాలరెడ్డి తెలిపారు. న్యాయంగా ఉన్న బిల్లులకు మాత్రమే బకాయిలు చెల్లించారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు పెట్టుకోవడం జరిగిందని, గ్రామ పంచాయతీలో నిధులు జమ కాగానే 2 సంవత్సరాల నుంచి అప్పులు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పనులు చేపట్టడం జరిగిందని పంచాయతీ కార్యదర్శులు ఒకవైపు చెప్తుండగా పాత బకాయిలు మాకి చెల్లించాలంటూ మాజీ సర్పంచ్ అడగడం జరుగుతుందని, సర్పంచులుగా గెలిచి 2 నెలలు గడిచిన వచ్చిన నిధులతో గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేందుకు వచ్చిన నిధులను నూతనంగా ఎన్నికైన సర్పంచులకే అధికారం ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు బిల్లులు పెట్టి రికార్డులు చేయించుకున్న వారికి డబ్బులు ఇచ్చేది లేదని, ఎవరైనా తనను వ్యక్తిగతంగా మాట్లాడితే పద్ధతులు మార్చుకోవాలని, బెదిరిస్తే ఇక్కడ భయపడే సర్పంచులు ఎవరూ లేరని ఆయన హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం వివరంగా రాసినాం కాబట్టి కొంతనే వచ్చింది. దాన్ని బట్టి కొంతమంది మాట్లాడడం జరిగింది. దానికి వివరణ మళ్ళీ ఇవ్వాలి. మేము ఆల్తు మాటలు మాట్లాడడం ఉన్నదే చెప్తాం. మా సర్పంచులందరం గ్రామానికి మంచి చేయాలని ఒక్కొక్కరు ఆరాటం మీద ఫోరం అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకొని పని చేస్తున్నాం. మేమేం చెప్పినామంటే 100 రికార్డు పని చేస్తే 500 రికార్డు చేసుకుని అట్లా కాదు. డిపిఓ గారిని అడిగి నిజాయితీగా ఉన్న తన బిల్లులు మెల్లగా 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. మేము కూడా ఇప్పటికీ ఒక్కొక్కరు 2 ఏళ్ళు సర్పంచులు లేక సెక్రటరీ పెట్టుకున్నామని ఇటు 5-6 లక్షలు చూపిస్తున్నారు, సర్పంచులు పెట్టుకున్నామని అటు 20-30 లక్షలు చూపిస్తున్నారు, 10 లక్షలు చూపిస్తున్నారు. మేము అనుకున్నాం సర్పంచులందరం ఏమన్నామంటే 1,60,000 70,000 ఉన్న తన ధర్మంగా ఉన్న తన ఇచ్చేద్దాం, కానీ వచ్చినట్టుగా కొన్ని ఇద్దామని అనుకున్నాం. అది ఏదో చూసి ఆతిపాతులు లెక్క మాట్లాడితే పడేది లేదు. సర్పంచులను గౌరవించి మాట్లాడాలి. అందరం ఒకటే కాబట్టి మేము సర్పంచులను పాత సర్పంచులను కూడా గౌరవించే ఇస్తామన్నాం. కాకపోతే కొన్ని ప్రెస్లలో తక్కువ రావచ్చు, మొత్తం రాయలేకపోవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టింది బరాబర్ బాజప్తా. ఇప్పియాల కూడా సర్పంచులను సన్మానించిన ఎంపీడీఓ గారిని అడిగినాం, డిపిఓ గారిని అడుగుతున్నాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా డిపిఓను ఖచ్చితంగా ఎంక్వైరీలు చేయండి, ఉన్నతాన్ని ఇవ్వండి, 1కి 2 దాచిన. మేము ఎక్కినాక కొందరు సర్పంచులు తనకి వచ్చి 50,000 అని చెప్పింది, 70,000 అని చెప్పింది. ఇవాళ మరి ఏ ఆధారంతో 8 లక్షలని వస్తారు, 9 లక్షలని వస్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా డిపిఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ చెప్పినట్టు మా సర్పంచులందరం నడుచుకుంటామని కోరుకుంటూ, ఒక జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా కాకుండా కూడా ఒక జంగరాయి సర్పంచ్గా మండల్ తరఫున కానీ ప్రతి సర్పంచ్కి అండగుంటాం. గ్రామాలను అభివృద్ధి చేసుకపోతాం. మేము కూడా మాట్లాడే సిస్టమ్ ఉన్నట్టు మాకు ఒక ఎమ్మెల్యే గౌరవం ఉంది, ఫోరం అధ్యక్షుడు, సర్పంచులు అలా గౌరవించే మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా చూసుకున్నామంటే ఆల్తుపాలు దేశాలు ఇస్తే వ్యక్తిగతంగా చూసుకుందాం. ఎవడు ఏందనేది ప్రజలకు తెలుసు. బుద్ధి చెప్పిండు. వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడి సర్పంచుల కొరకు వ్యక్తిగతంగానే నేను పర్సనల్గా మాట్లాడతా. వీళ్ళందరూ మనకు సమానం సర్పంచులు, మేమందరం సమానం వీళ్ళం కాబట్టి ఖచ్చితంగా ముందడుగేస్తాం. వ్యక్తిగతంగా తెలుసుకున్నామంటే వ్యక్తిగతంగా మన ఇద్దరం తెలుసుకుందాం. పాపం సర్పంచులను అన్యాయం చేయొద్దు. నువ్వు నేను కొట్లాడి దమ్ముంటే నువ్వేడికెళ్ళి వచ్చినావు, నేను ఏడికెళ్ళి వచ్చిందో తెలుసుకుందామని కూడా సవాల్ చేస్తున్నా. ఇది సర్పంచులకు నేను ఇచ్చే మర్యాద, నాకు వాళ్ళు ఇచ్చే మర్యాద. మేము ఖచ్చితంగా డిపిఓని కానీ మా ఎమ్మెల్యే పెద్దలతో కూడా డిపిఓ గారితో మాట్లాడించిన గౌరవిస్తాం. మాకు హనుమంతన్న దేవుడు, మాకు ఎమ్మెల్యే దేవుడే. వాళ్ళు చేస్తేనే మేము సర్పంచ్లు అయినాం, వాళ్ళు చేస్తేనే జిల్లా చైర్మన్ అయినాం, మండల ఫోరం అధ్యక్షుడు అయినారు, సెక్రటరీ అయినారు. ప్రతి ఒక్కరం కష్టపడి ముందుకు తీసుకుపోవాలని ఉంది. ఏదో సర్పంచమై తినాలి, ఏమో కట్టాలి, ఎవరినో ముంచాలని ఇవ్వాలని కాలే. దయచేసి తప్పుగా మానుకోవాలని కోరుకుంటున్నాం.